చాలా దూరం నుంచి వచ్చినారు మీరు. కేసీఆర్ గారి నాయకత్వం. మిత్రులందరూ చాలా దూరం నుంచి వచ్చినారు మీరు. గద్వాల తాలూకా నుండి, గద్వాల నుండి గంటలు ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చి మరి ప్రతి మాటకు చప్పట్లతో ఈ హాలును మారుమోగిస్తున్న మా నడిగడ్డ బిడ్డలందరికీ హృదయపూర్వకంగా మీకు శిరస్సు వంచి మీ ఉద్యమ స్ఫూర్తికి నమస్కారం. మహబూబ్నగర్ జిల్లాలోని, పాత మహబూబ్నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో మొన్నటి ఎన్నికల్లో మనం గెలిచింది 2. ఆ 2 కూడా నడిగడ్డలోనే, అలంపూరు, గద్వాలు. మీ స్ఫూర్తికి, మీ యొక్క మరి పోరాట పటిమకి మళ్ళొక్కసారి శిరస్సు వంచి ధన్యవాదాలు. పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, ఈరోజు కాదు 25 ఏళ్ళుగా కేసీఆర్ గారికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరి ఒక సోదరుడిగా, ఒక కుడిభుజంగా ముందుండి ఆనాటి నుండి ఈనాటి వరకు మరి పార్టీని నడిపిస్తున్న గౌరవ మాజీ మంత్రివర్యులు మాన్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, పెద్దలు, గౌరవనీయులు, మరొక మాజీ మంత్రివర్యులు, ఆనాడు ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఉండి ఆ తర్వాత ఉద్యమంలో గర్జించి తర్వాత పార్టీలో చేరి జిల్లాలో బలహీన వర్గాల తరపున ఒక బలమైన గొంతుకగా ఉన్న గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు. పేరులో చాలా ప్రశాంతత ఉంటుంది కానీ ఈరోజు గర్జించిన మా అన్న బాల్కొండ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు అన్న శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదంతో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా ఆనాడు అధికార పార్టీని తట్టుకొని, 2 అధికార పక్షాలను తట్టుకొని మరి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని, ఇంకా 8 ఏళ్ల సర్వీస్ ఉండగా కూడా మరి అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉండగా కూడా ఆ పదవిని వదిలిపెట్టి కష్టాల కడలిలో మనతో పాటు కలిసి నడిచి వచ్చిన మొన్నటి పార్లమెంట్ అభ్యర్థి, మీ అందరికీ ఆప్తులు, నడిగడ్డ బిడ్డ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సోదరుడు, తమ్ముడు, మేధావి, యువకుడు, ఉత్సాహవంతుడు, ఉజ్వలమైన భవిష్యత్తున్న నాయకుడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు. మరి ఈరోజు మీ అందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చి గద్వాలలో మళ్ళీ గులాబీ జెండా ఎగరేస్తా అని చెప్పి వచ్చిన సోదరుడు దాసు హనుమంత నాయుడు గారు. కాదు అందరు, అరే నువ్వు ఆగురాబు, అందరేమో ఇక ఫలానా నా బాస్ అని చెప్పుకోవాలి. ఆయననేమో పేరులోనే బాస్ అని పెట్టుకొని కూర్చున్నాడు. దాసు హనుమంత నాయుడు గారు తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో గొప్ప నాయకుడిగా వారు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా వేదిక పైన ఆశీనులైన సోదరుడు విజయ్ గారు, సోదరులు, పెద్దలు, మాన్యులు, రాజ్యసభ మాజీ సభ్యులు, మన పార్టీ యొక్క కేంద్ర కార్యాలయ బాధ్యులు అన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు, మన తెలంగాణ మన పార్టీ యొక్క మహిళా విభాగం అధ్యక్షురాలుగా కూడా గతంలో పనిచేసిన అక్క మన ఆడబిడ్డ తుల ఉమ్మ గారు, అదేవిధంగా సోదరులు బైకాని శ్రీనివాస్ యాదవ్ గారు, సోదరులు అలీపురం వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా సోదరి శ్యామల గారు, వేదికపై ఆసీనులైన మరి సోదరులందరికీ పేరు పేరున, వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మీ ఆవేశము, మీ ఉత్సాహము చూస్తూ ఉంటే తప్పకుండా తొందరలోనే గద్వాలలో మీ ఎమ్మెల్యే గారు పార్టీ మారి మోసం చేసిన దానికి ఉప ఎన్నిక రావాలి. మళ్ళీ ఖచ్చితంగా మన గులాబీ జెండా ఎగరాలి. ఖచ్చితంగా ఒక సామాన్య కార్యకర్తను పెట్టి, ఒక నాయకుడిని పెట్టి తప్పకుండా అక్కడ గులాబీ జెండా మీరు ఎగరేస్తారనే నమ్మకం కూడా నాకు కలుగుతా ఉంది. నిజంగా గత 18 నెలల పరిపాలన చూస్తే మనందరికీ ఒక విషయం స్పష్టంగా అర్థమైంది, రాష్ట్రంలోని ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైనది. ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయహస్తం అనే మేనిఫెస్టో. 420 హామీలు ఇచ్చి ఎవరికి ఏది కావాలంటే అది చేస్తామని చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఆకాశంలో ఉన్న స్వర్గాన్ని కూడా మీ కాడికి తీసుకొస్తాం, మీ ఇంటి ముంగట పెడతామని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి, జూట మాటలు చెప్పి ఈ శతాబ్దపు అతిపెద్ద మోసాన్ని రాహుల్ గాంధీ వచ్చి, సోనియా గాంధీ వచ్చి, మల్లికార్జున్ ఖార్గే గారు వచ్చి, ప్రియాంక గాంధీ వచ్చి, సిద్ధరామయ్య వచ్చి, ఒకరు కాదు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి
రకరకాల డిక్లరేషన్లు, రకరకాల మాటలు, ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పి వాళ్ళ ప్రజలను మోసం చేసినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ నిజంగా కూడా చెప్తున్నాను, నేను కొంత బాధతో, కొంత మరి అసంతృప్తితో కూడా చెప్తా ఉన్నా ఈ మాట. అంతా బాగా నడుస్తున్న టైంలో, 10 ఏళ్ళు తెలంగాణకు బలమైన పునాది పడి ముందుకు పోతున్న టైంలో ఆ మధ్యలో నేను చిన్నగా ఉన్నప్పుడు సినిమా వచ్చింది, మోసగాళ్ళకు మోసగాడని, యాదుకుందా? ఎందుకంటున్నా అంటే నేను అనుకున్న చూసి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా, ప్రజలు మోసం చేయాలనే కోరుకుంటారు, మోసపోవాలనే కోరుకుంటారు, మోసగాళ్ళనే నమ్ముతారు అని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా, నమ్మరేమో అనుకున్నా. కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్ళు అవకాశం ఇచ్చినా కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు, కనీసం కడుపు నిండా బువ్వ పెట్టలేదు. అట్లాంటి దిక్కుమాలిన పార్టీని ఎవరన్నా నమ్ముతారా అనుకున్నా. కానీ మనోళ్ళు ఏ కారణం చేతనో కానీ, అంటే మీరు గద్వాలోళ్ళు కాదు, పాలమూరులో మిగతా నియోజకవర్గాల్లో మాత్రం నమ్మినరు, నమ్మి బొక్కబొరలో పడ్డారు. ఈరోజు బాధపడుతున్నారు. ఇవాళ ఒక దగ్గర కాదు, ఎక్కడ పోయినా చెప్తున్నారు, ఎక్కడ పోయినా ఆపి పట్టి మరీ అడుగుతున్నారు, అన్నా ఎన్ని రోజులు చూడాలన్నా ఈ దరిద్రాన్ని, ఏదన్నా చూడరాదా ఉపాయం అంటున్నారు. ఇది వాస్తవం, నేను చెప్పేది. మీ దగ్గర కూడా అంటూ ఉంటారు. నేను ఈ కాలం ఇక్కడికి వచ్చే ముందు మన మహమూద్ అలీ సాబు, మన మాజీ మంత్రి, ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్లో ఉన్నాడు అంటే పోయి నాంపల్లిలో ఒక హాస్పిటల్ ఉంటే పోయి హాస్పిటల్లో నేను పలకరించి కిందికి వస్తున్నా. ఒక ముస్లిం లేడీ, ఒక పెద్ద మనిషి వచ్చి నా చేయి పట్టుకుంది. బిడ్డ ఆగాగు అంటే, ఏందమ్మా అంటే, మందిలో వచ్చింది, అడ్డం పడ్డది. ఆగు, నువ్వు అక్కడ ఆగు అనే. ఏమమ్మా అంటే, ఏం లేదు, కేసీఆర్ గారికి ఒక మాట చెప్పు, కేసీఆర్ ఉన్నప్పుడు నా పేరు ఫలక్నుమాలో ఉంటా, నా పేరు నూర్ ఫాతిమా, కేసీఆర్ అన్నకు చెప్పు, అన్న ఉన్నప్పుడు మా ఇంట్లో కరెంటు పోకపోయేది, ఈ దరిద్రులు వచ్చినాక రోజుకి 8 సార్లు పోతున్నది, జల్దీ రమ్మను కేసీఆర్ను అన్నది. అంటే ఎట్లమ్మా, ఏం చేస్తాము, ఒక ఓటుకు, తప్పు ఓటుకు మరి శిక్ష 5 ఏళ్ళు కదా, ఏం చేయాలి నేను అని నేనంటే, ఏదన్నా ఉపాయం చూడు బిడ్డ, ఏదన్నా చూడరాదు మీరు అందరు కలిసి అంటున్నది. ఉపాయం ఏం లేదు, ఉపాయం ఒకటే. ఏ 10 మంది సన్నాసులైతే మన పార్టీ నుంచి పోయినరో ఆ 10 మంది సన్నాసులకు రేపటి రోజున ఉప ఎన్నికల్లో గద్వాలతో సహా కర్రు గాల్చి వాత పెట్టడమే ఉపాయం తప్ప వేరేం లేదు. మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, వీళ్ళు వాళ్ళు అని కాదు, మీ ఎమ్మెల్యే పేరు తీసుకునే అక్కర కూడా లేదు. ఎందుకంటే కుండ పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అని ఎవడు మనోడో దుర్మార్గంగా మనతో నుండి వెన్నుపోటు పొడిచేటోడో మనకు అర్థమైంది ఇవాళ. కాబట్టి అట్లాంటి వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళని పెద్దోళ్ళని చేయాల్సిన అవసరం లేదు. ఆ 10 మందికి 10 మందిని మీరు గట్టిగా అనుకుంటే గద్వాలలో పండబెట్టి తొక్కే శక్తి మీకుందని మాట నేనేదో ఆవేశంతో నీ మాట చెప్తలేను, బాధతోనే చెప్తా ఉన్నా. ఇన్ని చేసిన తర్వాత గద్వాలకి ఇప్పుడే పెద్దలు చెప్తున్నారు, గద్వాలకి ఏమేం చేసినారో కేసీఆర్. 1-2 ఆంజనేయ గౌడ్ చెప్తుంటే వింటా ఉన్నా నేను. ఒక మెడికల్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ కావాలంటే, జూనియర్ కాలేజ్ కావాలంటే గతంలో గద్వాల తాలూకాలో పిల్లలు రోడ్డు ఎక్కంది, ధర్నా చేయండి, పట్టించుకునే నాదుడు లేదు. అట్లాంటిది మీరు అడగకుండానే, మీరెవ్వరూ అడగలేదు, దండం పెట్టలేదు, దరఖాస్తు చేయలేదు, మీ ఎమ్మెల్యే అడగలేదు, ఎవరు అడగలేదు. కేసీఆర్ గారే ఆలోచించి, అయితే రాయచూరుకో లేదా కర్నూలుకో పోయే దుస్థితి మా నడిగడ్డ బిడ్డకి ఎందుకు ఉండాలని చెప్పి 600 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని గద్వాలలో పెట్టింది కేసీఆర్ కాదా? గద్వాలను జిల్లా కేంద్రం చేసి మీరు మహబూబ్నగర్కు పోయే అవస్థ తప్పించి, ఓ కలెక్టర్ను కలవాలనంటే, ఓ జిల్లా అధికారిని కలవాలనంటే 100 కిలోమీటర్ల అవతల మహబూబ్నగర్కు పోయేదేంది? మీ కాడికే ఒక ఐఏఎస్ అధికారిని, ఐపీఎస్ అధికారిని తీసుకొచ్చి జిల్లా అధికారులను మీ నడిగడ్డలో, మీ గద్వాలలో కూర్చోబెట్టింది కేసీఆర్ కాదా? ఎన్ని మారినాయి నాకు గుర్తుంది. సరిగ్గా 4-4.5 ఏళ్ల కిందట అనుకుంటా, ఒకరోజు గద్వాలలో, ఆ రోజు మేమందరం వచ్చినాం మంత్రులుగా, ఏదో అధికారిక కార్యక్రమానికి పోతుంటే తొవ్వలో ఒక పత్తి చేను కనబడ్డది. వ్యవసాయ మంత్రిగా ఆనాడు పెద్దలు, ఎక్కడ ఏ మండలం అది,